తమిళనాడు పాలిటిక్స్లో విజయ్ సక్సెస్ అవుతారా? విజయ్ త్రిష ఎంజీఆర్ జయలలిత లాగా మారబోతున్నారా? తమిళనాడు ప్రజలు ఈ పరిణామాలను ఎలా తీసుకోబోతున్నారు? నిజంగా త్రిష అత్యంత కీలకంగా ఆ పార్టీలో వ్యవహరిస్తున్నారా? ఈ అంశాలపై మనం మాట్లాడబోతున్నాం దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారితో. భరద్వాజ గారు, సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం అనేది ఒక కామన్ ఫినామినా అయిపోయింది. సరే, ఎంజీఆర్, ఎన్టీ రామారావు వీళ్ళందరూ వచ్చి కొంచెం పెద్ద పొజిషన్కి వెళ్ళేసరికి ఒక రకమైన జయలలిత, అదంతా ఒక వాతావరణం క్రియేట్ అయింది. అయితే విజయ్ కూడా వచ్చారు, సూపర్ స్టారు. ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడని ఒక చర్చ. రజనీకాంత్ పార్టీ పెట్టినంత వరకు చివరి వరకు వెళ్ళి చివరికి పోస్టర్లు కూడా వేసి లేదు నేను రాజకీయాలు చేయదలుచుకోలేదంటే ఆయన ఆగిపోయారు. అది అక్కడితో ఫుల్ స్టాప్ పడిపోయింది. అయితే ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం అనేది ఒక అంశం అయితే, విజయ్ రాజకీయాల్లోకి రావడం వివాదం అనేది ఒక వేరే అంశంగా మారిపోయింది. ఏంటి సార్, అంటే మీ అంచనా ఏంటి? విజయ్ రాజకీయంగా ఎంతవరకు సక్సెస్ కాగలడు తమిళనాడులో? మీకు మిగతా అంశాలపై అవగాహన ఉంది కాబట్టి ఇది అడుగుతున్నాను. అంటే సక్సెస్ అవుతాడు అంటే అక్కడ తమిళనాడులో ఎంజీఆర్ గారి తర్వాత అండి ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. అందరూ ఆర్టిస్టులు వచ్చారు. మొన్న కమల్ హాసన్ గారు కూడా వచ్చారు. రజనీకాంత్ గారు వచ్చి వెనకడుగు వేశారు అనుకోండి. విజయకాంత్ గారు, శరత్ కుమార్ గారు, అలెగ్జాండరు, అట్లా చాలామంది వచ్చారు. అక్కడ వచ్చారు. సగం మంది మినిస్టర్లు కూడా చేశారు. సెంట్రల్ మినిస్టర్ కూడా ఒకటి చేశారు. సో ఇప్పుడు ఈయన వచ్చాడు. ఈయనకి రజనీకాంత్ గారి తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఈయన. సో ఈయన ఎంతవరకు ముందుకెళ్తారు, ఏం చేస్తారు అనేది తెలియదు. అంటే విజయకాంత్ గారు కూడా అంత పవర్ఫుల్ మనిషి వచ్చినప్పుడు సో ఆయన కొన్ని సీట్లు వచ్చినాయి. అట్లా ఈయన కొన్ని వస్తాయా, లేకపోతే ఇప్పుడు డిఎంకే ప్రభుత్వం బాగానే చేసింది అన్నారు లాస్ట్ 5 yearsలో. కాబట్టి వాళ్ళని కాదని వీళ్ళకి ఇస్తారా అంటే కొత్తగా వచ్చిన పార్టీకి అంత ఇస్తారా ఎవరా అనేది చూడలేము. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు, వీళ్ళు వెళ్ళి బీజేపీతో కలుస్తున్నారు. బీజేపీ ఎస్హెచ్ తమిళనాడులో అంత ఇంపాక్ట్ ఉన్న పార్టీ కాదు. సో దాంతో కలిసినందువల్ల వీళ్ళకి ఏమొస్తుంది లాభం అనేది తెలీదు. ఏమో బీజేపీ అన్ని చోట్ల పుంజుకున్నట్టు అక్కడ కూడా పుంజుకుంది. అక్కడ పుంజుకుంది, మన వెస్ట్ బెంగాల్లో పుంజుకుంది, కొద్ది గొప్ప కేరళలో కూడా కొంచెం పునాదులు వేసింది. సో త్రిపురలో వచ్చింది. త్రిపురలో అంత మంచి చీఫ్ మినిస్టర్ ఉంటే కూడా మొత్తం ఊట్ చేశారు అక్కడ. సో ఇక్కడ కూడా ఏమైనా చేస్తారో, మిరాకిల్ ఏమైనా జరుగుతుందో తెలీదు. సో ఆ యాంగిల్తో ఏమైనా జరిగితే జరగవచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్గా అయితే మామూలు అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఏఐడిఎంకే దెబ్బతిని ఉంటుంది. ఏఐడిఎంకే ఈయన కలిసి ఉంటే మరి కొంతవరకు ఉంటుంది, కానీ పార్టీ రాజ్యం చేసే లెవెల్కి వస్తారా అనేది నాకు డౌట్ పర్సనల్గా. బట్ కొంతమంది అంటాం ఏంటంటే అసలు బీజేపీతో కలిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి ఈయనే అవుతాడని కూడా చెప్తున్నారు. ఈయన బీజేపీతో కలుస్తాడని కూడా చాలామంది చెప్పుకున్నారు. అంటే పార్టీని మెర్జ్ చేస్తాడని అంటున్నారు కొంతమంది, పార్టీతో కలిసి ఉంటాడు అంటున్నారు. ఏం జరుగుతుందో ఇంకా తెలియదు. అంటే ఎన్డీఏలో కలిసేది లేదు అని మొన్న ఆయన ఖండించాడు. ఎన్డీఏలో కలిసి వెళ్ళటం లేదు, విజయ్ అనేవాడు ఒంటరిగానే పోటీ చేస్తాడు, ఒంటరిగానే రాజకీయాల్లో ఉంటాడు అని మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు విజయ్. ఏది ఈ మధ్య అమిత్ షాతో కలవటం ఈ వార్తల తర్వాత అయ్యి ఉండొచ్చు, తెలియదు. అంటే ఇక్కడున్న రాజకీయాలు, ఇవాళ భారతదేశ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయండి. అన్నీ మన చేతుల్లో ఉండవు. అన్నీ మనం అనుకున్నవి జరిగే పరిస్థితి లేదు. మనం ఒకటి అనుకుంటాం, తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది, తాను ఒకటి తెలిస్తే ఒక ఢిల్లీ ఏం తెలుస్తుంది, దాని మీద మనం నడవాల్సి వస్తుంది. సో దాని మీద మనం నడుస్తున్నప్పుడు ఈయన చెప్తూ ఎన్నైనా చెప్పొచ్చు. లాస్ట్ మినిట్లో ఆడవారి మాటలకు అర్థాలు వెళ్ళా, పొలిటీషియన్ మాటలకు కూడా అర్థాలు వెళ్ళాలి. చెప్పింది చేయరు, చేసింది చెప్పరు. సో ఏమైనా జరగచ్చు. అంటే ఇప్పుడు త్రిషా ఫ్యాక్టర్ కోసం బాగా డిబేట్ నడుస్తుంది. అంటే యాక్చువల్గా సార్ ఫ్యాక్టర్ ఇవన్నీ వేస్ట్ మాటలు సార్. భారతదేశంలో రాజకీయాల్లో ఈ స్త్రీల పుకార్లు కానీ లేకపోతే నిజాలైనా కానీ, ఇప్పుడు జయలలిత ఎంజీఆర్ అన్నారండి, ఏమన్నా ఇంపాక్ట్ ఉందా? లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అంత బురద చల్లారండి, ఏమన్నా ఇంపాక్ట్ ఉందా? ఓటింగ్లో ఇంపాక్ట్ పడదండి. ఇప్పుడు ఈయన విజయ్ గారు డైవర్స్ ఇచ్చాడా, లేకపోతే త్రిషతో ఉన్నాడా, నిజం అబద్ధం అవన్నీ చేసుకుని ఓటేసేవాడు ఆలోచించండి. నాకు విజయ్ వల్ల లాభం ఉందా లేదా, పవన్ కళ్యాణ్ వల్ల లాభం ఉందా లేదా, ఎన్టీఆర్ వల్ల లాభం ఉందా లేదా, ఇవే ఆలోచించుకుంటాం. సో వాళ్ళ మీద మనం ఏం చేస్తామంటే ఎలక్షన్ టైంలో బురద చల్లుతానికో నిజాలు అబద్ధాలు అప్పుడు బయటికి తీస్తూ ఉంటాం. ఆ తీసినవి ఆ కాలానుగుణంగా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది తప్ప దీనివల్ల జరగదు.
ఇదేంటంటే ఊరికి టెంపరీగా బురదలుతానికి ఆయన డిఫేమ్ చేయడానికి పనికి వస్తాయి తప్ప దాన్ని ఏ రకంగానూ ఓటుగా కన్వర్ట్ అవ్వదు. అవును, ఓటు యాంటీ ఓటుగా కానీ ఓటుగా కానీ కన్వర్ట్ అవ్వదు ఇవన్నీ. సో ఈ భారతదేశ రాజకీయాల వరకు అదర్ వెస్టర్న్ కంట్రీస్లోనండి ఈ స్కామ్ వచ్చిందంటే వాళ్ళు కంటెస్ట్ చేయకూడదు వాళ్ళు. అవును, రూల్ ఇది. ఇక్కడ మనకు అది ఒక ఇది జైలుకి వెళ్తే మనకి స్పెషల్, ఒక అమ్మాయితో అఫేర్ ఉంటే స్పెషల్ మనకి అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది పెద్ద సీరియస్ ఇష్యూ కాదని నా ఫీలింగ్. ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే త్రిష అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు, అమిత్ షాతో భేటీ అయ్యారు అని ఒక చర్చ జరుగుతోంది. అంటే విజయ్ కొంత వీకు, త్రిషయ మొత్తం అంతా నడుపుతుందన్న ఒక సిగ్నల్ ఏమైనా పంపించే ప్రయత్నమా? అసలు దీన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏదో మన ఇష్టం వచ్చింది మనం మాట్లాడుతాం. ఆమె కూడా పాపులర్ అమ్మాయి, ఇవాళ తెలుగులో తమిళ్లో టాప్ హీరోయిన్ అమ్మాయి. సో ఆవిడ కలిసి ఉండొచ్చు, వాళ్ళకున్న కాంటాక్ట్స్తో కలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఇంతకీ వీళ్ళిద్దరు ముందు కన్ఫర్మ్ చేయలేదు, మేమిద్దరం ఒకటి అని కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసినాక అప్పుడు ఆయన మాట ఆవిడ వింటుందో, ఆవిడ మాట ఆయన వింటాడు అనేది అప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు గాలిపోగు చేసి మనం కొంచెం గొప్ప బాధ్యత ఉన్న వాళ్ళు మనం మాట్లాడతాం కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. రైట్, కరెక్టే సార్, అది కాదనటం లేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే వైఫ్ కొంత డైవర్స్ కేసు అవ్వటము, ఇష్యూ అవ్వటము, రెండు అక్కడ బీజేపీ అధ్యక్షుడు త్రిషను ఉద్దేశించి ఒక కామెంట్ చేయటం, మళ్ళీ ఆయన కొంచెం వెనక్కి రావటం, ఇదంతా కొంత గందరగోళం నడిచింది. సీన్ కట్ చేస్తే ఇంత కాంట్రవర్సీలో, ఇంత ఇష్యూలో కూడా ఒక ఫంక్షన్కి త్రిషతో కలిసి ఆయన రావడం అనేది ఒకటి జరిగింది. అంటే ఇండైరెక్ట్గా విజయ్ ఒక సిగ్నల్ ఇచ్చేశాడు, ఎస్ మేము కలిసి ఉంటే ఏంటి మీకు అన్నది అని కొంత మీడియా కూడా రాసింది. దాన్ని ఎలా చూడాలి? చూసేది ఏం లేదండి, కలిసి వెళ్తాం, తప్పే ఉంది దాంట్లో. కలిసి వెళ్ళకూడదని రూల్ ఏమన్నా ఉందా? లేదు. ఇప్పుడు వెళ్తున్నారు, ఆ పలానా వాళ్ళు ఇద్దరికి తెలిసిన వాళ్ళు అనుకోకుండా వీళ్ళు కలిసారేమో, కలిసి వెళ్దాంలే అనుకున్నారు. లేకపోతే విడివిడిగా కార్లు దిగినాక అక్కడ వెళ్ళే లోపలికి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళారు, ఏమో మనకు కరెక్ట్ నిజాలు తెలియదు నాకు. సో దాన్ని పెద్దగా పట్టేసుకుని ఇద్దరు వెళ్ళిపోయారు, కొంపమనిపోయింది అనుకోవటం లేదు. అఫేర్ ఉంటే డైవర్స్ ఇస్తారని పబ్లిక్గానే వచ్చింది. డైవర్స్ ఇచ్చినాక ఎవరితో అయినా చేడుకోవచ్చు కదా, పెళ్లి చేసుకోవచ్చు, ఉండొచ్చు. సో భారతదేశంలో లివింగ్ రిలేషన్షిప్ తప్పేం లేదని చెప్పి రూల్ కూడా వచ్చింది. ఓకే, సో లెట్ ఇట్ గో. రైట్. అంటే ఎంజీఆర్ జయలలిత మీరు అన్నట్టుగా అలా ఏమైనా ఈ విజయ్ త్రిష మోడల్ ఏమైనా మారిపోతుందా? కొంచెం ఉన్నా తప్పలేదు, దాని గురించి మనకి ఎందుకంటే అయినప్పుడు ఆలోచిద్దాం. ఇప్పటి నుంచి మనకేంది, మన బుర్రలు పాటుకోటి చేసుకోవటం మనకన్నా అవసరమా? ఓకే, వాళ్ళిద్దరు కలిసి ఉన్నా మనకు వచ్చేది లేదు. ఆ రాష్ట్రం వేరు, మన రాష్ట్రం వేరు. అవును. సో మనకి ఎందుకు వాళ్ళ గొడవ? మన రాష్ట్రంలో ఎక్కువ ఆసక్తి ఉంది అక్కడతో పాటు. మనకి ఆసక్తి ఏం లేదండి, వాళ్ళు సినిమా యాక్టర్లు కాబట్టి ఆసక్తి అంతే. ఇప్పుడు అదే మరి స్టాలిన్ గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా, లేదా వేరే మాట్లాడారా? అయిపోయింది అంతే. టెంపరీగా ఏంటంటే వీళ్ళంతా ఆర్టిస్టులు కాబట్టి కొంచెం ఎక్కువసేపు చర్చించుకుంటానికి ఉంటుంది, మైలేజ్ కోసం తప్ప. నో వే వీఆర్ కనెక్టెడ్ విత్ దట్. ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ మధ్య కాలంలో పొలిటికల్గా కొంత సక్సెస్ అయింది పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ పెట్టారు, లిమిటెడ్ సీట్స్, అక్కడ కీలకంగా వ్యవహరించారు. ఎన్డీఏలో టీడీపీ దగ్గర అవడానికి, ఒక కూటమి ఏర్పడడానికి ఒక కీలకంగా వ్యవహరించారు. అంటే ఒక రకంగా కింగ్ మేకర్ లాగా ఆయన వ్యవహరించారు. అంటే విజయ్ మరో పవన్లా కావచ్చా, అంటే లేదంటే ఆ కింగ్ మేకర్ లాగైనా వ్యవహరించే సీట్లు ఏమైనా సంపాదించవచ్చా? ఈ రెండింటిని కంపేర్ చేస్తే మీరేం చెప్తారు? అంటే కింగ్ మేకర్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ అది ఎట్లా అవుతుంది, ఆ కలయిక ఎట్లా ఉంటుంది, ఆ కలయికతో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏఐడిఎంకే బాగా వీక్గా ఉందండి, బీజేపీ కూడా వీకేనండి అక్కడ. మీరు అన్నట్టు డిఎంకే ఒక బిగ్ ఆల్టర్నేటివ్ లేదు, బిగ్ ఆల్టర్నేటివ్ లేదండి. ఇప్పుడు ఈయన బిగ్ ఆల్టర్నేటివ్ అవుతా అంటే అప్పుడు సీట్ డిస్ట్రిబ్యూషన్లు, ఎందుకంటే వాళ్ళిద్దరికి లేదు, ఏఐడిఎంకే రన్నింగ్ పార్టీ. సో న్యాచురల్గా నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ అడుగుతారు. బీజేపీకి పెద్ద లేదు కాబట్టి తక్కువ అడుగుతారు అనుకోండి. బట్ ఈయన వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, నేనే ఇప్పుడు నామాలు అనేది రాష్ట్రం అంతా నడుస్తుంది కాబట్టి నాకు మెజారిటీ సీట్స్ కావాలంటే షేరింగ్లో ప్రాబ్లం రావచ్చు. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవాలి. ఇవన్నీ కాకుండా అసలు మిమ్మల్ని ఇద్దరే గుర్రం నడిపించేది నేనే కదా, కృష్ణుడిని నాకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీజేపీ అందనుకోండి, వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ షేరింగ్లో పెద్ద ప్రాబ్లం వస్తుంది. సో వీళ్ళు ముగ్గురు కలుస్తారా, వాళ్ళు ఇద్దరే కలుస్తారా, ఇదంతా తేలేదాకా మనం ఏం డిసైడ్ చేయలేం. ఓకే. అంటే ఇప్పుడైతే ఎన్డీఏతో మాకు సంబంధాలు లేవని చెప్పారు. అంటే పోస్ట్ ఏమైనా కలిసే అవకాశం ఏమైనా ఉంటుందా? మనం గతంలో చాలా రకాలుగా చూసాం. ఏమైనా జరగచ్చు, ఈ దేశంలో రాజకీయాలు ఏమైనా జరగచ్చు. మన దాని గురించి ఇప్పుడు మనం ఊహించడం కష్టం. వాళ్ళ మనసులో ఏముందో మనకి ఎక్కడ తెలుస్తుంది. అవును, రైట్. మనం చూసామంటే విజయ్ త్రిష వివాదం అనేది వాళ్ళు ఇంకా అఫీషియల్గా ఏమీ అనౌన్స్ చేయలేనప్పుడు వాళ్ళు కలవటంలో తప్పే ఉంది, మాట్లాడటంలో తప్పే ఉంది అన్న ఒక అంశాన్ని అయితే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ప్రస్తావిస్తున్నారు. రాజకీయాలు ఏమైనా జరగచ్చు, అండ్ ఎన్డీఏకి దగ్గర అవుతారా, దూరం అవుతారా,
అనేది భవిష్యత్తు నిర్ణయించబోతోంది. బట్ అయితే కొంత కీలకంగా అయితే మారచ్చు రాజకీయాల్లో, తమిళనాడు పాలిటిక్స్లో అనేది అయితే పిక్చర్ కనిపిస్తుంది. మరి దాన్ని ఆయన ఎంతవరకు నిలబెట్టుకుంటారో అనేది మనం చూడాలి.